హలో అండి. ఈ వీడియో మాత్రం చాలా హెల్ప్‌ఫుల్ వీడియో అని చెప్తాను. ఎందుకంటే చపాతీ చేయాలి అంటే చాలామంది అబ్బా! ఎంత పెద్ద ప్రాసెస్ ఇప్పుడెవరు చేస్తారులే అని స్కిప్ చేస్తూ ఉంటారు గదా! అలాంటి వాళ్ళలో నేను గూడా ఒకదాన్ననమాట. సో, అందుకని చాలా వరకు రెడీమేడ్‌గా తెచ్చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వాటిని యూజ్ చేయడం అలాంటివి జరుగుతా ఉంటది. కానీ నాకేమనిపించిందంటే దాంట్లో ఎలాంటి పిండి కలుపుతారో మైదా ఎక్కువగా మిక్స్ చేస్తారేమో, సోడా కలుపుతారేమో ఇట్లాంటి ఫీలింగ్ ఎక్కువగా ఉండేదనమాట. అందుకని మనం ఇంట్లోనే మనం యూజ్ చేసే గోధుమ పిండితోనే మనకి స్టోర్ చేసుకునేలాగా దగ్గర దగ్గర 2-3 మంత్స్ మంచిగా ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకునే విధంగా ఎట్లా చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకోసం చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే మనం గోధుమ పిండి కావాల్సినంత తీసుకొని దాంట్లో టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ ఇంకా అలాగే కొంచెం ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట. సో, ఇది మిక్స్ చేస్తున్నప్పుడు ఎట్లా అంటే ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు. సో, జస్ట్ కొంచెం పిండి మొత్తానికి ఒక లైట్ బైండింగ్ లాగా ఉంటే సరిపోతది. దీనివల్ల ఏంటంటే కొంచెం ఆ మాయిశ్చర్ అనేది తొందరగా వెళ్ళిపోకుండా అదంతా కరెక్ట్ ఫార్మ్‌లో ఉండేటట్టు చేస్తదనమాట. ఆ తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోస్తూ పిండినైతే కలపాలి. సో, ఈ పిండి కలిపే ప్రాసెస్ అంతా గూడా ఏంటంటే కొంచెం మెత్తగా ఉండాలనమాట. మరీ గట్టిగా ఉండొద్దు. అలా అని మరీ లూజ్‌గా ఉండకూడదు. సో, ఆ కన్సిస్టెన్సీ అనేది మనము మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత పైన కొంచెం ఆయిల్‌నైతే స్ప్రెడ్ చేసి పెట్టాలి. ఒక 5-10 మినిట్స్ మనము అట్లా లీవ్ చేస్తామనమాట. ఆ టైంలో అది పైన అంతా ఎండినట్టు అవ్వకుండా ఉండడం కోసం ఒక లేయర్ లాగా ఆయిల్‌నైతే పూస్తాము. సో, అట్లా ఆయిల్‌ని పూసిన తర్వాత కాసేపు పక్కన పెట్టి, తర్వాత మనం చపాతీస్ రెడీ చేసుకోవడం కోసం పిండినైతే మనం రెగ్యులర్‌గా ఎట్లా అయితే పిండిని ఇట్లా బాల్స్ లాగా చేసి, తర్వాత చపాతీలు లాడతాం గదా! సేమ్ అట్లానే ఆహ్, మంచిగా ఎక్కువగా ప్రెస్ చేస్తూ వాటిని బాల్స్ లాగా చేయాలనమాట. ఇట్లా చేస్తే ఏంటంటే కొంచెం ఎక్కువ స్మూత్ అయితది పిండి అనేది. మనం పిండిని ఎంత ప్రెస్ చేస్తే అంత స్మూత్‌గా అయితదనమాట. సో, అందుకని ఇట్లా చేయాలి. సో, ఈ చపాతీస్ చేయడం అనేది నాకు ఫస్ట్ నుండి గూడా కొంచెం ఎక్కువ అబ్బా! పెద్ద పని అనే ఫీలింగే ఉంటదెప్పుడు. కానీ చపాతీ తినడం గూడా ఇంట్లో వాళ్ళకి చాలా మందికి ఇష్టం ఉంటది. ఇంకా అది క్విక్‌గా అంటే మరీ ఎక్కువ హెవీగా రైస్ తినేస్తున్నాం అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళకైతే చాలా పనిచేస్తది గదా! అట్లనే మనకి కొంచెం ఏదైనా హెల్త్‌లో డిస్టర్బెన్స్‌లా ఉన్నా ఇట్లాంటి టైంలో గూడా ఎక్కువ మంది చపాతీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మనకి కుకింగ్ అన్నీ వండే ఓపిక లేనప్పుడు గూడా చపాతీ అనేది భలే హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. అందుకని ఇట్లా చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంకా బావుంటది గదా! అంటే మనకు ఏ గిల్ట్ ఫీలింగ్ గూడా ఉండదు. అంటే బయట నుంచి తెచ్చుకొని తింటున్నామనే ఫీలింగ్ గూడా ఏం లేకుండా హ్యాపీగా ఇంట్లోనే చేసేసుకుంటే సరే మనమే చేసుకున్నాం గదా! అనే ఒక ఫీల్ ఉంటది. అట్లనే ఇలా స్టోర్ చేసుకుంటే మనకి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. అంటే మనం ఇది డీప్ ఫ్రీజర్‌లో ఉంచుతామనమాట. సో, అట్లా ఉంచడం వల్ల గూడా బ్యాక్టీరియా ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఏది ఉండదు. సో, అందుకని ఇదైతే ప్రిఫర్ చేయొచ్చని నాకనిపిచ్చింది. సో, ఫైనల్‌గా ఇట్లా లాటడం అనేది చాలా పల్చగా లాటుకుంటే చపాతీ అనేది కూడా చాలా బావుంటుంది. సో, అందుకని నేనిక్కడైతే కొంచెం పల్చగానే లాటుతున్నాను. లాటడం అంటారా? ఏమంటారు? మీ ఏరియాలో ఏమంటారు? మేమైతే చపాతీలు లాటడం అనే అంటాము. సో, ఇట్లా ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసి, ఒకదానికొకటి అంటుకోకుండా వేయాలనమాట. ఎందుకంటే మళ్ళీ అంటుకుందనుకోండి అదంతా పెద్ద ప్రాసెస్ మళ్ళీ అదంతా తీయడం అదంతా. సో, అందుకని మంచిగా వాటిని లాటడం అయితే చేస్తున్నాను. సో, మనకి జనరల్‌గా ఏముంటది? ఆహ్, మనం ఇంట్లో చపాతీ చేస్తున్నామంటే ఇంట్లో చిన్న పిల్లలుంటే ఫస్ట్ వాళ్ళొచ్చి చేసే పని ఇదే. నాకు తెలిసి ఇంట్లో మనం ఫస్ట్ ఏదైనా పని నేర్చుకుంటున్నామంటే అది చపాతీ చేయడమే. కానీ పెద్దగయిన తర్వాత అదసలు ఇంట్రెస్టింగ్‌గా అనిపియదు. చిన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. కానీ పెద్దగయిన తర్వాత అసలు నచ్చని పనంటే చపాతీలు లాటడమే. నాకు గూడా అంతే అనిపిచ్చింది. సాధ్య వచ్చి సో, "అమ్మ నువ్వెలా చేస్తున్నావో చెప్పు నేను గూడా సేమ్ అదే ఫాలో అయితా" అని చెప్తూ ఉందనమాట. యాజ్ ఇట్ ఈజ్ నేనెట్లా చేస్తున్నానో నన్ను చూస్తూ ఫాలో అవుతూ తను గూడా ట్రై చేస్తూ ఉంది. బట్ బానే చేసింది. మెచ్చుకోవచ్చు. బట్ కొంచెం పెద్దగయిన తర్వాత మాత్రం ఇది అస్సలు ఇంట్రెస్ట్ లేదు నాకు అనే చెప్తారు కన్ఫర్మ్ ఇది మాత్రం. చిన్నప్పుడు పనులు చేసే పిల్లలు పెద్దగయిన తర్వాత అస్సలు చెయ్యరేమో అని నాకనిపిస్తా ఉంటది. అట్లా సాధ్యతో ముచ్చట్లు పెట్టేస్తూ మంచిగా
ఈ చపాతీస్ అయితే లాటడం అయితుంది. సో, మీకు ప్రాసెస్ క్విక్‌గా చెప్పాలి అనే అనుకున్నా. కానీ మధ్యలో సాధ్య వచ్చింది. ఇంక నేనేం చెయ్యలేను. సో, ఇట్లా చపాతీస్ అనేవి మంచిగా రౌండ్ షేప్‌లో చక్కగా లాటితే ఏంటంటే, ఓకే షాప్‌లో తెచ్చుకొని తిన్నామనే ఫీలింగ్ గూడా ఉంటది కొంచెం. అట్లా అన్నీ లాటడం అయిపోయిన తర్వాత కొంచెం వాటికి సైడ్స్‌కి మనం పిండి వేసి లాటుతాం గదా! ఆ పిండి అంతా గూడా పోయేటట్టుగా అటు ఇటు కొంచెం ఇట్లా అనాలనమాట. అట్లా అన్నప్పుడు మంచిగా నీట్‌గా వస్తది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మెయిన్‌గా మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన థింగ్ అనమాట. ఇది బేకింగ్ పేపర్ అంటారు. సో, దీన్ని బటర్ పేపర్ గూడా అని అంటారు. చా ఆల్మోస్ట్ అన్ని స్టోర్స్‌లో గూడా ఉంటదిది. అన్ని సూపర్ మార్కెట్స్‌లో కూడా ఇది దొరుకుతది. నేనైతే హ్యారీస్ థియేటర్‌లో తీసుకున్నాను. అమెజాన్‌లో గూడా దొరుకుతుందనమాట. సో, వీటిని ఏంటంటే మనకి చపాతీస్ సైజులో కట్ చేసుకోవాలి. ఇట్లా నేను ఇప్పుడు స్ట్రెయిట్‌గా కట్ చేశాను గదా! దాంట్లో మిడిల్‌కి కట్ చేస్తే ఒక్కో చపాతీ దాంట్లో పట్టేంత సైజ్ అనమాట. ఇవి ఎందుకు యూజ్ చేస్తాము అంటే చపాతీకి మధ్యలో మనకి ఈ లేయర్ లాగా యూజ్ అవుతది. అంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడం కోసము. ఇందులో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనము ఒకసారి కాదు ఒక మల్టిపుల్ టైమ్స్ మనం ఇది యూజ్ చేయొచ్చనమాట. సో, అట్లా కట్ చేసి వాటినైతే పక్కకు పెట్టాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏవైతే చపాతీలు చేసామో లాటామో వాటిని ఒక 30 సెకండ్స్ ఒక సైడ్, ఇంకొక 30 సెకండ్స్ ఇంకో సైడ్ వీటిని కాల్చాలి. సో, ఇట్లా కాల్చిన తర్వాత స్టోర్ చేయాలనమాట. అంటే సెమీ కుక్డ్ అని చెప్పొచ్చు. హాఫ్ కుక్డ్ కూడా కాదు. ఇది జస్ట్ కొంచెం హీట్ చేస్తాం అంతే. ఆ మాయిశ్చర్‌ని హోల్డ్ చేయడం కోసము. సో, అట్లా దీన్ని ఆయిల్ గానీ ఏమీ ఎయకూడదు. మంచి హై ఫ్లేమ్‌లోనే 30 సెకండ్స్ అలా 2 సైడ్‌లు కూడా కాలిస్తే సరిపోతది. సో, అట్లా కాల్చి పక్కకు పెట్టి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన బటర్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలల్లో ఒకదానికి పైన ఒకటి ఇట్లా మనం ఆర్డర్‌లో పెట్టాలనమాట. ఇట్లా మనం ఎన్నైనా స్టోర్ చేయొచ్చు. మోస్ట్‌లీ మనకి 2 మంత్స్ వరకు గూడా ఇవి ఫ్రిడ్జ్‌లో ఉంటాయి, స్టోర్ ఉంటాయి. మనకేంటంటే మరీ ఎక్కువ అవసరం లేదనుకుంటే వీక్లీ వన్స్ కూడా ట్రై చేయొచ్చు. వీక్లీ వన్స్ రెగ్యులర్‌గా తినే వాళ్ళకైతే బానే హెల్ప్ అవుతది ఇట్లా. సో, లంచ్ బాక్సెస్‌కి అట్లా క్విక్‌గా చేయాలనుకుంటే మాత్రం ఇట్లా అనమాట. మనకి జిప్‌లాక్ కవర్స్ ఉంటాయి గదా! సో, దాంట్లో స్టోర్ చేయాలన్నమాట వీటిని. ఎయిర్ అనేది లేకుండా మంచిగా ప్యాకింగ్ అనేది కరెక్ట్‌గా చేయాలి. చేసినప్పుడు అది మంచిగా ఫ్రెష్‌గా మనకి ఒక 2 మంత్స్ వరకు గూడా ఉంటాయి. చక్కగా అట్లా పెట్టి మనము డీప్ ఫ్రిడ్జ్‌లో ఇంకా స్టోర్ చేయడమే. నేనిక్కడ మీకు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత ఎలా ఉంటాయి అని చూపెట్టడం కోసం నేను జస్ట్ ఒక 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ అనుకుంటా అంత టైమ్ తీసుకొని ఆ తర్వాత తీసి కాల్చడం స్టార్ట్ చేశాను. జస్ట్ కాల్చడం చూపెట్టడం కోసం. ఇంకా ఎప్పుడైనా వీలైతే నేను ఒక షార్ట్ వీడియోలో గూడా ఒక ఫుల్ డే పెట్టిన తర్వాత ఎలా ఉంటది, 15 డేస్ పెట్టిన తర్వాత ఎలా ఉంటది అనేది కూడా మీకు చూపిస్తాను డెఫినెట్‌గా. ఇప్పుడు ఏంటంటే ఒక ఐడియా కోసం నేనైతే ఒక 2, 3 అవర్స్ వెయిట్ చేసి ఆ తర్వాత చపాతీనైతే కాలుస్తున్నాను. చాలా ఫ్లఫీగా ఉంది. అలాగే మంచిగా మెత్తగా ఉంది. కలిపేటప్పుడు గూడా పిండిని మంచిగా ఎక్కువ సేపు కలపాలనమాట. అప్పుడు మనకి చపాతీ అనేది బావుంటుంది. చాలా సాఫ్ట్‌గా ఉంటది. ఇంకొకటి ఇంకా ఇక్కడ నేను చేసిన దానికంటే ఇంకా కొంచెం పల్చగా చేసుకుంటేనే బెటర్ అని నాకనిపిచ్చింది. ఎందుకంటే అవి స్టోర్ చేసినప్పుడు కొంచెం దగ్గరికి ఇలా అయిపోతాయి. సో, అందుకని మనం ఎక్కువ పల్చగా చేసుకుంటే ఇంకా వస్తాయన్నమాట. సో, ఫైనల్‌గా లాస్ట్ స్టెప్ ఇది. కాల్చిన తర్వాత ఇలా ఉంటదనమాట. సో, ఇట్లా మనకి లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా కావాలి, ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాము అంటే గనక ఇది మొత్తం ఫాలో అయితే మాత్రం మనకిట్లా బయట షాప్స్‌లో కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. హెల్తీ ఫుడ్‌ని మనం ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమెరికాలో చిట్టి చిలకమ్మ.